అందరికీ విశ్వావసు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాదిని నూతన సంవత్సరాది అని ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్లపక్ష పాడ్యమి రోజు ఉగాదిని జరుపుకుంటారని అందరికీ తెలుసు. కానీ ఉగాది వెనుక ఉన్న పురాణ కథ గురించి చాలామందికి తెలియదు. ఉగా అంటే నక్షత్ర గమనం అని అర్థం. నక్షత్ర గమనానికి ఆది అంటే నక్షత్ర గమనం మొదలవడాన్ని ఉగాది అని అంటారు. ఒక సంవత్సరాన్ని యుగము అని కూడా పిలుస్తారు. యుగమునకు అంటే సంవత్సరమునకు ఆది కాబట్టి యుగాది అనేవారు. అది కాలక్రమేణా ఉగాదిగా మారింది. పురాణాల ప్రకారం బ్రహ్మ ఉగాది రోజే ఈ సృష్టిని ప్రారంభించాడని అంటారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వచ్చి వేదాలను అపహరించిన సోమకాసురుని చంపి ఆ వేదాలను సురక్షితంగా బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఉగాది. శాలివాహనుని పట్టాభిషేకం జరిగిన రోజు కూడా ఇదేనని చరిత్ర చెబుతుంది. ఏం చేసినా చేయకపోయినా ఉగాది నాడు ఖచ్చితంగా ఉగాది పచ్చడి తినాలని పెద్దలు చెప్తారు. ఉగాది పచ్చడిలో తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు మొత్తం 6 రుచులు ఉంటాయి. ఆనందాలు, అవమానాలు, ప్రశంసలు, విమర్శలు, లాభాలు, నష్టాలు, నిరాశలు ఇలా జీవితంలో ఎదురయ్యే అన్ని భావోద్వేగాలు సమానంగా స్వీకరించాలని తెలిపేదే ఈ ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి వలన శరీరంలో ఉండే క్రిములు, చెడు బ్యాక్టీరియా నశిస్తాయని సైన్స్ కూడా చెబుతుంది. కాబట్టి ఉగాది రోజు అటు శాస్త్రపరంగా ఇటు సాంప్రదాయపరంగా మంచిని సూచించి ఉగాది పచ్చడిని తప్పకుండా తినాలి. ఇక సంవత్సరంలో మొదటి రోజైన ఉగాది నాడు ఆలయాల్లో, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పంచాంగ శ్రవణం చేస్తారు. 15 తిథులు, 7 వారాలు, 27 నక్షత్రాలు, 27 యోగాలు, 11 కరణాలు కలిస్తే పంచాంగం. రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఏవైనా దోషాలు ఉంటే వాటి పరిహారాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమానమైన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహు బలాన్ని, కేతువు కులాధిక్యతను ప్రసాదిస్తారని పురాణాల్లో పేర్కొన్నారు. పంచ అంగాలైన తిథి సంపదను, వారం ఆయుష్ను, నక్షత్రం పాప ప్రక్షాళను, యోగము వ్యాధి నివారణను, కరణం గంగాస్నానం చేసినంత పుణ్య ఫలితాన్ని అందిస్తుందని చాలామంది నమ్ముతారు. అందువల్ల ఉగాది రోజు ఉత్తరాభిముఖంగా కూర్చొని పంచాంగ శ్రవణం చేయాలని చెప్తారు.